నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క టీజీ ఏపీ రైతాంగానికి శనార్థులు. అయితే ఇవాళ మాత్రం రైతు భరోసా మీద మనకు స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చిన అప్డేట్ ఇది. మనకు ఎకరం నుంచి 2 ఎకరాల వరకు 3 ఎకరాల వరకు కూడా రైతు భరోసా అనేది వేస్తామని హామీ ఇచ్చిండు. అప్డేట్ మాత్రం ఇచ్చిండు. కనీసం అప్డేట్లు మన నిజమవుతాయా కావా చూద్దాం. ఇప్పుడు ఇవాళ నుంచి జమ కాబోతున్నాయట మరి పైసలు. ఇవాళ టింగు మన మెసేజ్లు వస్తాయట మనకు ఫోన్లకు, బ్యాంకులకు. రైతు ప్రతి ఒక్కరికి చెక్ చేద్దాం. మరి ఈ అప్డేట్ చూసే ముందు 2-3 ముచ్చట్లు చెప్తా. అయితే దీనికి సంబంధించిన నిధులు ఫస్ట్ ఎకరం నుంచి స్టార్ట్ చేసారు. ఎకరానికి కొన్ని జిల్లాలలో పడ్డాయి, కొన్ని జిల్లాలలో పడలేవు. 563 గ్రామాల్లో పడ్డాయి, మిగతా గ్రామాలకు పడలేవు. మరి మళ్ళా అటే వేస్తారా, మరి సగం వేస్తారా, పూర్తిగా వేస్తారా అనేది మనకి వీడియో చూస్తే మొత్తం మీకు క్లారిటీ వచ్చేస్తుంది. రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు మొత్తం ఆదాయము 17 లక్షల రైతు ఖాతాల్లోకి 17 లక్షల రైతు ఖాతాల్లోకి డబ్బులు ఈరోజు జమ కానున్నాయని మనకు అప్డేట్ ఇచ్చిండు. మరి పడయా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ పడుతుందంటారు, ఎంతవరకు నిజము? ఇది రైతులను మరి ఎర్రలను చేస్తుర్రా, పిచ్చలను చేస్తుర్రా మనకు అర్థమవుతలేదు. నాకే మెంటల్ ఎత్తుంది కొంచెం. సరైన దోస్తులు, లేచినా కానీ నా ధర్మం ఏంది, మన కోసమైన రైతాంగాన్ని ప్రతి ఒక్క రైతు కోసం, నేను కూడా రైతు కోసం కొట్లాడదాము. రైతు భరోసా మనకు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఎన్నికల ప్రకారం హామీ ఇచ్చిన ప్రకారం మనమైతే ఎన్నుకొని మరీ గెలుచుకున్నాం. మనకేమి ఇచ్చిండు, 15,000 ఇస్తామని చెప్పిండు. సరే, అట్లా బడ్జెట్ లేదని 12,000 తగ్గించిండు. 3,000 రూపాయలు తగ్గించేసిండు ఎగ్దము. అట్లా కూడా మనము ఏమనలేము. ఇప్పుడు మళ్ళా అన్ని ప్రతి ఒక్క సాగుయోగ్యమైన భూములకు రైతు భరోసా చేస్తామన్నాడు, వేయాలి కదా. అది దిక్కు లేకపోయే. ఇప్పుడు మనని వేస్తాడా తుమ్మల నాగేశ్వరరావు ఎప్పుడు ఇచ్చిండు. వీడియోలోకి వెళ్ళిపోయి చూసి మళ్ళీ లాస్ట్లో మళ్ళీ కలుద్దాం. మంచి చెప్తా దోస్తులు. నా వీడియోలో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి. గడిచేమన్నా గట్టిగా చదువుతారు. మీకు టింగు మా రైతు ఖచ్చితంగా పడుతుంది. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. ఇగో ఎకరం నుంచి 3 ఎకరాల వరకు తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. 14 నుంచి రైతు భరోసా డబ్బులు జమ. మరి మనకైతే ఇప్పుడు నిన్న ఎమ్మెల్సీ కూడా పడడం అట్లా చెప్పారు, కానీ ఇప్పుడు అయితే డబ్బులు జమ చేస్తారట. రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు తెలంగాణ రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో రైతు భరోసా ఖాతాల్లో రైతు భరోసా నిధులు నేటి నుంచే జమ కానున్నాయి మంత్రి వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతు ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నట్టు తెలిపారు. 1 ఎకరం వరకు సాగు చేస్తున్న భూములకు సంబంధించిన మొత్తం 11 లక్షల రైతు ఖాతాల్లోకి ఇవాళ నిధులు జమ కానున్నాయని చెప్పారు. చూసిర్రావులో మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే మరి 11 లక్షల రైతు ఖాతాల్లోకి డబ్బు జమ కాబోతుందని చెప్పిండు. ఎంతవరకు నిజం అనేది మనం తెలుసుకోకొని ఇలా ఖచ్చితంగా మనం బ్యాంకులలో టింగు మనం అయితే వస్తాయట. మరి ఖచ్చితంగా తెలుసుకోవాలి ముచ్చట. రైతు భరోసా 3 ఎకరాల నుంచి 3 ఎకరాల వరకు చొప్పున రైతు ఖాతాల్లోకి జమ కానున్నాయి పైసలు. మరి జమ చేస్తారా, షేరా ఇయ్యాలన్నా చూద్దాం. చేసేపోయినాక చూస్తా. తెలంగాణ సర్కారు ఏడాది జనవరి 26 నుంచి రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి 12,000 రూపాయలు సాయంగా అందజేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 31 నాటికి రైతు ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇలా ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పలు జిల్లాలో రైతు భరోసా నిధులు పంపిణీ నిలిచిపోగా రైతులకు పెట్టుబడి సాయం అందడం ఆలస్యమవుతుంది. అయితే అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, లబ్ధిదారుల కోడ్ ముగియగానే ఖాతాల్లో డబ్బులు వేస్తామని సర్కారు వెల్లడించింది. ఇదేందులో ఇప్పుడే కదా పడతాయనంటే, మళ్ళీ కోడ్ ముగియగానే నీ కోడ్ సలకుండా మార్చి 31 రైతు ఖాతాల్లోకి జమ చేస్తామని, మళ్ళీ ఎమ్మెల్సీ కోడ్ ముగియగానే అనగానే సర్పంచ్ కోడ్, ఎన్నికల కోడ్ పడుతుంది. అయితే మమ్మల్ని ఇట్లా ఎరిపించడం చెప్తుర్రా, అసలు ఏం చెప్తుర్రో మాకు అర్థమవుతుంది. మరి ఇక మీ రైతు బంధు ఎప్పుడు ఎత్తారో ఏం కదనో. ఆన్ గోయింగ్ స్కీమ్ కింద రైతు భరోసా నిధులు విధులకు ఎవరికి అభ్యంతరం లేకపోవడంతో ఎన్నికల సంఘం కూడా అభ్యంతరం పెట్టలేదని సమాచారం. ఈ కార్యక్రమంలో రైతు భరోసా డబ్బులను రైతు ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తుందని తెలుస్తోంది. దీనిలో భాగంగా నేడు ఎకరం నుంచి సాగు చేస్తున్న రైతు ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.
అనంతరం 2 ఎకరాల వరకు సాగు చేసే వారికి రైతు ఖాతాలో నిధులు జమ చేయనున్నారు. అలా పెంచుతూ సాగు చేస్తున్న రైతు ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేయనుంది. ఇక మరి ఎన్నికల కోడ్ ఉన్నా కానీ మనకు రైతు భరోసా ఇస్తారట. ఎన్నికల ఆఫీసర్ మనకు ఇచ్చినట మరి పర్మిషను. మరి రైతు భరోసా కింద ఇస్తారా వేయరా, ఎకరం నుంచి 2 ఎకరాల వరకు, 2 ఎకరాల నుంచి 3 ఎకరాల వరకు ఇస్తారట. మరి ఖచ్చితంగా అయితే ఈ ముచ్చట మనకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. పడితే మంచిగా రైతు భరోసా అందరికీ రైతులకు ఎట్టకేలకైతే రైతు భరోసా నిధులు విడుదల అయితే రైతు టింగు మన మెసేజ్ రావాలి మాకు జరసేపటి వరకు. ఇలా ఉండగా జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని 563 గ్రామాల్లో పథకాలను ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో 4 పథకాలను ప్రారంభించారు. ఆయన నియోజకవర్గంలో 500 గ్రామాలు వేసుకుంటే కొడంగల్లో మనకెట్లా మరి? ఇక మిగతా రైతులు కాదా? మిగతా జిల్లా తెలంగాణ లేవా? ఎట్లా సారు మీ నియోజకవర్గంకి వేసుకుంటే మాకు కూడా కొంచెం వేయాలి కదా. మేము కూడా అప్పులు చేసి కుప్పాలు పెట్టి ఈడ చేను నాట్లు వేసినాము. సర్కారు ఇలా మన వడ్డీకి ఇచ్చిన వాడు ఊరుకుంటాడా? 2 కడికి 3 కడికి మీ తీసుకుంటాడు. దయచేసి చెప్తున్నా, రైతు భరోసా అయితే మాత్రం ఎంత మంచిగా అయితే రైతులకు చాలా మేలు జరుగుతుంది. కౌలు రైతులకు కానీ, కూలీ రైతులకు కానీ, పట్టదారులు వాళ్ళకు కూడా కానీ అందరికీ ఇప్పుడు డబ్బులు మాత్రం చాలా అవసరమే. ఊళ్ళో మన అప్డేట్ ఎట్లా ఉంది? మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చిన అప్డేట్ మీకు ఖచ్చితంగా చూపించిన. మనకు ఎకరం నుంచి 2 ఎకరాల నుంచి 3 ఇలా వేసుకుంటూ మార్చి 31లోగా మొత్తం హామీ ఇచ్చిన ప్రకారం రైతు ఖాతాల్లోకి రైతు భరోసా జమ కాముందని చెప్తారు. అయితే దీని మీద ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయితే పడ్డది. అయితే ఈ కోడ్ పడ్డాక ఎమ్మెల్సీల కోడ్ ఏమంటారు? ఎమ్మెల్సీ కోడ్ పడ్డాక మీకు డబ్బులు పడతాయని మనకు గ్యారంటీ ఇస్తారు. ఎట్లా పడితే మనం పిచ్చోళ్ళమా? ఎమ్మెల్సీ కోడ్ వాడితే ఏ రైతు బంధు కాదు, ₹1 సిల్లిగా కూడా రైతులకు పంచనియ్యరు. అది గవర్నమెంట్కి రూల్స్, ఎన్నికల ప్రకారం పోతే ఎన్నికల రూల్స్ అవే. మనం జేబులో సొంత డబ్బులు పెట్టుకుని పోతే నువ్వు పంచాయతీ కూతురు మనం పోలీసులు ఆపేస్తారు. అసలు రైతు భరోసా ఏం ఇస్తారా? ఇక మనం పిచ్చలం కాకపోతే ఏం చేస్తారు వీళ్ళు? మళ్ళీ పిచ్చలోనే చేస్తారు ఖచ్చితంగా. అయితే సరే, ఇక పడ్డకాడికి వాడతాయి. పడలకైతే ఖచ్చితంగా పడాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై తెలంగాణ. రైతు భరోసా అందరికీ వాళ్ళని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క రైతాంగానికి నమస్కారం పేరు పేరున.